హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ ఎపిసోడ్ 9 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫెంగ్జూని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయిలందరినీ తను తరిమి కొట్టేసింది అనేసి ఫెంగ్జూ గురించి అంకుల్ షేయన్ గారి దగ్గర చెప్తూ ఉన్నారు. ఫెంగ్జూ వాళ్ళ నాన్నమ్మ ఫెంగ్జూకి గొప్ప ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అందువల్ల ఫెంగ్జూకి మంచి మ్యాచ్ ని చూడాలని అంకుల్ అంటూ ఉంటే అది విని షేయన్ గాడ్ ఆల్రెడీ తను పర్ఫెక్ట్ మ్యాచ్ ని సెలెక్ట్ చేసుకుంది, ఇంకా దానికంటే బెటర్ మ్యాచ్ ని ఎవ్వరూ తీసుకుని రాలేరు అని అంటూ ఉన్నాడు. అప్పుడు అంకుల్ లేదు తను ఇప్పుడిప్పుడే దోంగు అని మర్చిపోతూ ఉంది, మనం ఇంకా దాని గురించి మాట్లాడవద్దు అని అంటూ ఉన్నాడు. అది విని షేయన్ గడ్ తను దోంగు అని మర్చిపోయిందని నీకెవరు చెప్పారు, తన మనసులో ఇంకా దోంగు అనే ఉన్నారు, తను మన దగ్గర మర్చిపోయినట్లు యాక్ట్ చేస్తూ ఉంది అని అంటూ ఉన్నాడు. అది విని అంకుల్ వెంటనే తను హ్యాపీగా ఉంటే చాలని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జూని మీట్ అవ్వడానికి షీ గోచావ్ అని గాడొస్తున్నాడు. ఇతనెవరు అంటే భూలోకంలో ఉండే మనుషులందరూ చనిపోయిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ ఏం చేయాలని డిసైడ్ చేసే గాడంట. ఏమైంది అని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే నేను నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. 400 సంవత్సరాల తర్వాత దోంగ్వా భూలోకంలో పుట్టి అక్కడ కష్ట నష్టాలన్నింటినీ అనుభవించాలి అనేసి డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడేదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల తన నీడని మాత్రము భూలోకానికి పంపిస్తున్నారు. దోంగ్వా నీడ భూలోకంలో కష్ట నష్టాలన్నింటినీ అనుభవించేసి రాబోతుంది. నువ్వు ఆల్రెడీ దోంగ్వాకి రుణపడున్నాను, రుణాన్ని తీర్చుకోవాలని చెప్తూ ఉన్నావు కదా, దానికి ఇది నీకు ఒక మంచి అవకాశము. అందువల్ల నువ్వు ఇప్పుడు దోంగ్వాకి హెల్ప్ చేసి నీ రుణాన్ని తీర్చుకునే బదులు దోంగ్వా నీడకి నువ్వు హెల్ప్ చేస్తే నీకు కాస్త కంఫర్ట్ గా ఉంటుంది కదా, అది చెప్దామని ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు, దయచేసి నా నీడని కూడా భూలోకానికి పంపించు. దోంగ్వా దేనినైతే ఎక్స్పెక్ట్ చేసి భూలోకానికి వెళ్లాడో నేను కూడా అక్కడికి వెళ్లి దోంగ్వాకి హెల్ప్ చేస్తాను, అలా చేస్తే నా రుణం కూడా తీరిపోతుంది అని అంటూ ఉంది. అది విని ఒకవేళ నువ్వు దోంగ్వాకి హెల్ప్ చేయలేకపోతే ఏం చేస్తావు అనేసి షీగూచన్ అడుగుతూ ఉంటే దానికి ఫెంగ్జూ నువ్వే ఇందాక అన్నావు కదా దోంగ్వా 400 సంవత్సరాల తర్వాత మళ్లీ భూలోకంలో మళ్లీ పుడతారు అనేసి, అప్పుడు నేను వెళ్లి సీమింగ్ ని అడిగి క్లియర్ గా తెలుసుకుని దోంగ్వాకి హెల్ప్ చేస్తాను, ప్రెజెంట్ ఇప్పుడు నా వల్ల అయినంత వరకు దోంగ్వాకి హెల్ప్ చేసేసి వస్తాను అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. సరే ఓకే, నీ నీడలో సగభాగాన్ని ఇవ్వు అనేసి షీగోచన్ అడుగుతూ ఉన్నాడు. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫెంగ్జూ దోంగ్వా ప్యాలెస్ నుండి తన ఊరికి తిరిగి వచ్చి దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఫెంగ్జూ దోంగ్వాని మర్చిపోలేకపోతూ ఉంది. ఇక్కడేమో గాఢ నిద్రలో ఉన్న దోంగ్వాకి హెల్త్ బాలేకుండా అయిపోతూ ఉంది. అప్పుడు తను పైకి లేచి నా దగ్గర అసలు ఎనర్జీ లేదు, నేను భూలోకానికి వెళ్లి కష్ట నష్టాలన్నింటినీ అనుభవించేసి వస్తేనే మళ్ళీ నా పవర్స్ నాకు తిరిగి వస్తుంది, నేను ఇప్పుడే భూలోకానికి వెళ్లబోతున్నానని అంటూ ఉన్నాడు. అది విని చొంగ్లిన్ సరే జాగ్రత్తగా వెళ్లిరండి అని అంటున్నాడు. ఇప్పుడు భూలోకంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి. అప్పుడు అక్కడున్న రాణిగారికి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంది. అప్పుడు ఆ రాజ్యంలో ఒకవైపు తుఫాను వచ్చి ఊరంతా కొట్టుకుపోతూ ఉంటే ఇంకొక పక్క వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెక్ట్ గా ఆ టైంలో రాణిగారికి బిడ్డ పుడుతూ ఉంది. బిడ్డ పుట్టగానే ఆ రాణిగారు చనిపోతున్నారు. చెడ్డ శకునంలో బిడ్డ పుడుతూ ఉన్నాడు. ఆ బిడ్డకి పేరు పెట్టండి అని అడుగుతూ ఉంటే భార్య చనిపోయిన ఆ బాధతోనే రాజుగారు బిడ్డకి షువాన్ రన్ అనే పేరుని పెడుతున్నారు. ఇప్పుడు సీమింగ్ చెంగ్యూ దగ్గరికి వచ్చి దోంగ్వా కష్టనష్టాలన్నింటినీ అనుభవించడానికి భూలోకానికి వెళ్లిపోయాడని అంటూ ఉన్నాడు. అది వినేసి చెంగ్యూ నేరుగా వచ్చి ఫెంగ్జూ దగ్గర చెప్తూ ఉంది. ఫెంగ్జూ వెంటనే ఏంటి అప్పుడే వెళ్లిపోయారా, 300 సంవత్సరాల తర్వాతే వెళ్తానన్నారు కదా, నేనే డైరెక్ట్ గా వెళ్లి సీమింగ్ ని అడిగి తెలుసుకుంటాను అనేసి ఫెంగ్జూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. సీమింగ్ ఇప్పుడు దోంగ్వా తలరాతని రాసి పెట్టేసి దాన్ని సెల్ఫ్ లో పెడుతూ ఉన్నాడు. కానీ అంతలో ఫెంగ్జూ అక్కడికి వచ్చేస్తూ ఉంది. ఆ సౌండ్స్ విని సీమింగ్ దాన్ని వెంటనే ఫాస్ట్ గా సెల్ఫ్ లో పెడుతూ ఉన్నాడు. కానీ ఫెంగ్జూ అందులో దోంగ్వా పేరుండడాన్ని గమనించేస్తుంది. ఇప్పుడు ఫెంగ్జూ నేను ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుని నా రుణాన్ని తీర్చుకోబోతున్నాను, సీమింగ్ దోంగ్వా ఎక్కడికి వెళ్లారో కాస్త చెప్పండి అని అడుగుతూ ఉంటే లేదు అది ఒక పెద్ద సీక్రెట్, నేను దాన్ని చెప్పలేను అనేసి సీమింగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఫెంగ్జూ ఆ తలరాత బుక్కును చూసి నవ్వుతూ వెళ్తూ ఉంది. దోంగ్వా పుట్టిన ప్లేస్ దగ్గర ఇప్పుడు ఒక అతను కూర్చొని
కూర్చొని కథని చెప్తూ ఉన్నాడు. అతను ఇంతకు ముందున్న పాతరాజు గురించి చెప్తూ, పాతరాజు గారు ఉన్నప్పుడు రాజుగారితో కలిసి మన వీరులందరూ యుద్ధంలో శత్రువుల దగ్గర బాగా ఇరుక్కుపోయారంట. శత్రువుల దగ్గర మన వారు బాగా ఇరుక్కుపోయినప్పుడు ఆకాశం నుండి ఉరుములు మెరుపులు వచ్చిందంట. ఆ ఉరుములు మెరుపులు మన శత్రువుల మీద పడి వాళ్ళందరూ చనిపోయారంట. మన రాజుగారు మిగిలి ఉన్న కొంతమందిని చంపేసి అక్కడి నుండి వచ్చేశారంట. ఆ మెరుపులు పడ్డ చోట నుండి ఏదో ఒక రాయి లాంటిది వచ్చిందంట. ఆ రాయిని మన రాజ్యంలో ఉండే రాజుగారు దానిని ఒక నిధిలాగా భావించి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారంట అనేసి అతను ఆ కథని చెప్తూ ఉంటే అక్కడ చూయన్ కూర్చొని ఆ కథని వింటూ ఉన్నాడు. అతను రాయి అని చెప్పగానే వెంటనే తలపైకెత్తి చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే మనం వెతుకుతూ వచ్చిన ఆత్మచర యంత్రమా అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు. అది కన్ఫామ్ గా ఆత్మచర యంత్రమే అని డిసైడ్ అయ్యి నేరుగా తన హెల్పర్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి జీహెంగ్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే జీహెంగ్ బాగానే ఉన్నారు, కానీ తనకి ఇంకా గతమేమీ గుర్తుకు రాలేదని అంటూ ఉన్నాడు. నాకు ఆ ఆత్మచర యంత్రం ఉండే ప్లేస్ తెలిసిపోయింది, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. నువ్వు జీహెంగ్ ని జాగ్రత్తగా చూసుకో, త్వరలోనే మనము తనకొక పెద్ద పనిని అప్పజేపబోతున్నాము అనేసి అంటూ ఉన్నాడు. ఇక్కడేమో దోంగ పెరిగి పెద్దయిపోయాడు. అప్పుడు అక్కడున్న యువరాజులందరికీ కలిపి ఒక పోటీని నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు రాజుగారు వాళ్ళందరినీ చూసి, ఈ పోటీ ఇంతకు ముందులాగా కాదు, నేను కొన్ని రూల్స్ ని చేంజ్ చేయబోతున్నాను. ఎవరైతే ఆ అరుదైన పక్షిని వేటాడి తీసుకుని వస్తారో వాళ్ళే ఈ పోటీ యొక్క విన్నర్ అని రాజుగారు అంటూ ఉంటే అది విని అక్కడున్న వాళ్ళందరూ ఓకే అంటున్నారు. ఫస్ట్ లైన్ లో మన దోంగ కూడా నిలబడుకొని ఉన్నారు. ఆ పోటీకి కరెక్ట్ గా 6 గంటల సమయం మాత్రమే టైం ఇచ్చి మీరందరూ ఇంకా వెళ్ళొచ్చని అంటూ ఉన్నారు. అది విని అక్కడున్న యువరాజులందరూ గుర్రాన్ని తీసుకుని స్పీడ్ గా వెళ్తూ ఉన్నారు. కానీ మన దోంగ గుర్రం మాత్రము కింద పడి చనిపోతూ ఉంది. అంతలో అక్కడికి హెల్పర్ వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్లి, ఈ గుర్రానికి ఎవరో పాయిజన్ పెట్టేశారని చెప్పేనా అని అడుగుతూ ఉన్నాడు. వద్దొద్దు, దానికి హెల్త్ బాలేదు, అందుకే చనిపోయింది అని చెప్పి వేరే ఏమైనా రీజన్ చెప్పండి అనేసి అక్కడి నుండి వేరే గుర్రాన్ని తీసుకుని దోంగ వెళ్లిపోతున్నాడు. దోంగ ఇప్పుడు వేటాడుతూ ఉంటే అప్పుడు అక్కడ వేరే ఎవరో గురిపెట్టిన పక్షిని చూసి తను దాన్ని వేటాడకూడదు, అది వేరే ఎవరో గురిపెట్టారు, అది నాది కాదు అనేసి దానిని వేటాడకుండా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి వస్తున్న ఇంకొక యువరాజు, ఏంటి నువ్వు ఇలా నీతి నిజాయితీ అని అనుకుంటూ ఉంటావా, నువ్వు అన్ని పక్షుల్ని వేటాడావా ఏంటి అనేసి అతను తొంగి చూస్తూ ఉన్నాడు. కానీ దోంగ ఒక నార్మల్ పక్షిని మాత్రమే వేటాడినట్టు ఉన్నాడు. నువ్వు ఒక నార్మల్ పక్షిని మాత్రమే వేటాడున్నావు, కానీ యాక్చువల్ గా అరుదైన పక్షిని వేటాడాలి, అలా చేస్తేనే విన్నవగలము అనేసి నీకు తెలియదా అని అడుగుతూ ఉన్నాడు. నువ్వు మరీ అంత మంచివాడిలాగా ఉండకు, టైం అయిపోతుంది, కాస్త త్వరగా వేటాడు అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అప్పుడు దోంగ తన దగ్గరున్న నార్మల్ పక్షిని పైకి ఎగరేసి దాన్ని పట్టుకోవడానికి వచ్చి ఒక పెద్ద పక్షిని వేటాడుదాము అనేసి దానికి గురి పెడుతూ ఉన్నాడు. అప్పుడు ఇంకొక అతను ఆ పక్షిని గురిపెట్టి చంపడానికి చూస్తూ ఉన్నాడు. కానీ అతని వెనకాల ఒక పెద్ద మృగము అతన్ని అటాక్ చేయడానికి వస్తూ ఉంది. దోంగ వెంటనే అతన్ని కాపాడాలి అనేసి ఆ పక్షిని వదిలేసి ఆ మృగాన్ని చంపుతున్నాడు. అదంతా చూసేసి ఆ అబ్బాయి ఆ పక్షిని తీసి దోంగ దగ్గర ఇచ్చేస్తున్నాడు. నువ్వే దీన్ని వేటాడి ఉండాల్సింది, నేనే కింద పడిపోయి మృగం చేతిలో చనిపోయి ఉండేవాడిని, నన్ను కాపాడడం కోసమే నువ్వు ఆ పక్షిని వదిలేశావు, నువ్వే ఈ పక్షిని తీసుకొని అంటూ ఉన్నాడు. ఆ పోటీ యువరాజులకు మాత్రమే కాకుండా టాలెంట్ ఉన్న ఎవరైనా అందులో పార్టిసిపేట్ చేయొచ్చంట. ఇప్పుడు అబ్బాయి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. నా పేరు చింటి, నీ పేరేంటి అని దోంగ అని అడుగుతూ ఉన్నాడు. దోంగ వెంటనే నా పేరు సువాన్ రని నవ్వుతూ అంటూ ఉన్నాడు. అది విని చింటి, అయ్యయ్యో మీరు క్రౌన్ ప్రిన్సెస్ నా, నాకు అది తెలియకుండా నేను మీ దగ్గర రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేశాను, నన్ను క్షమించండి అని అంటూ ఉన్నాడు. అది విని దోంగ నవ్వుతూ పర్లేదు అని అంటూ ఉన్నాడు. నేను నీ గురించి చాలా గొప్పగా విన్నాను అని దోంగ అంటూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ వేటాడేసి అక్కడికి వచ్చి నిలబడుకొని ఉన్నారు. కానీ క్రౌన్ ప్రిన్సెస్ కనిపించడం లేదేంటి అనేసి రాజుగారి అసిస్టెంట్ అడుగుతూ ఉంటే రాజుగారు వీడొక వేస్ట్ ఫెలో అనేసి మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు విన్నర్ ఎవరో అని చెప్పి అనౌన్స్ చేయబోయే లోపు దోంగ వేగంగా అక్కడికి వస్తూ ఉన్నాడు. సారీ కాస్త లేట్ అయింది అని దోంగ అంటూ ఉంటే రాజుగారు వెంటనే నువ్వు దేన్ని వేటాడి తీసుకుని వచ్చావు, దాని ముందు చూపించు అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు దోంగ తన గుర్రం నుండి ఒక గోల్డెన్ ఈగల్ని తీసి చూపిస్తూ ఉన్నాడు. అందరూ క్రౌన్ ప్రిన్సెస్ ని చూసి క్రౌన్ ప్రిన్సెస్ అంటే మాటలా, తను అరుదైన పక్షిని వేటాడారు అనేసి అనుకుంటూ ఉన్నారు. అది చూసి రాజుగారు నువ్వే ఈ పోటీ యొక్క విన్నర్విని అంటూ ఉన్నాడు. అదంతా చూసి ఇంతకు ముందు దోంగ అని వెటగారంగా మాట్లాడాడు కదా ఇంకొక ప్రిన్సెస్, అతనికి పిచ్చ కోపం వస్తూ ఉంది. చింటి దోంగ అని చూసి నవ్వుతూ ఉంటే దోంగ చింటిని చూసి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు రాజుగారు నాకు హెల్త్ బాగుండడం లేదు, కానీ మన రాజ్యం యొక్క బార్డర్ లో పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్యం వాళ్ళతో గొడవలు పడుతూ ఉన్నారు. ఈ రోజు పోటీలో విన్ అయిన వాళ్లే
నాకు బదులుగా ఈ యుద్ధానికి బాధ్యత వహించి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసేసి రావాలని అంటూ ఉంటే దోంహా వెంటనే నేను వెళ్లి సాల్వ్ చేసేసి వస్తానని అంటూ ఉన్నాడు. అదంతా చూసి పక్కనున్న ఇంకొక ప్రిన్సెస్ కి బాగా కోపం వస్తూ ఉంది. దోంహా ఇప్పుడు ఆ టీం కి బాధ్యత వహించి యుద్ధం చేయడానికి వెళ్లబోయే ముందు వాళ్ళ నాన్న దోంహాని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోసం నేను ఒక కొత్త జనరల్ ని ఏర్పాటు చేశానని రాజుగారు అంటూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా చింటీ లోపలికి వస్తూ ఉన్నాడు. రాజుగారు చింటీని జనరల్ గా అపాయింట్ చేసినట్టు ఉన్నారు. దోంహా చింటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేను రేపే బయలుదేరి యుద్ధం చేయడానికి వెళ్తానని దోంహా అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఫింగ్జు సీమింగ్ కి తెలియకుండా దోంహా తలరాతని ఓపెన్ చేసి చదువుతూ ఉంది. కానీ అంతలో అక్కడికి సీమింగ్ వచ్చేస్తున్నాడు. ఫెంజు బాగా ఇరుక్కుంటుంది. ఇప్పుడు ఫెంజు వెంటనే ఏంటి దోంహా తన టీంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్తున్నారా అని అడిగేసి నేను వెళ్లి చూడబోతున్నానని ఫెంజు అంటూ ఉంది. దానికి సీమింగ్ అంటున్నాడు, ఆ యుద్ధంలో మీరు దోంహాకి హెల్ప్ చేయాలని ట్రై చేస్తే అది మీకే ఇబ్బంది అవుతుంది. మనము భూలోకంలో మన పవర్స్ ని యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు అలా కాదు అని చెప్పి ఆ పవర్స్ ని యూజ్ చేస్తే అది మీకే బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అప్పుడు మీ పవర్స్ కి పెద్ద ప్రాబ్లం రావచ్చు. అందువల్ల మీరు దాని గురించి థింక్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళకండి అని సీమింగ్ అంటూ ఉంటే సరే నేను ఇంకా వెళ్ళను అనేసి ఫెంగ్జు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.